सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्री कैवल्य पदंबु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానంద అంగనాడింభకు ఆ మహానందాంగనాడింభకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఈ ప్రాంగణాన్నంతా పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి గరుడవేగ రామసేతు సంస్థల సభ్యులందరికీ నాయకత్వం వహించిన వారికి కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు కృష్ణాష్టమి। ఈ కృష్ణాష్టమినే శ్రీకృష్ణ జయంతి అంటాం। మనం శ్రీకృష్ణ జయంతి అంటాం కానీ ఉత్తర దేశంలో దీన్ని జయంతి అంటారంతే। జయంతి అంటే జన్మించినటువంటి రోజు। మరి అందరూ జన్మించిన దాన్ని జయంతి అనొచ్చు కదా। శ్రీరాముడు పుడితే దాన్ని అవ్వాలి, ఫలానా వాళ్ళ జయంతి ఫలానా వాళ్ళ జయంతి అనొచ్చుగా, అనం। అదేమిటో కృష్ణుడికి మాత్రమే జయంతి। ఎందుకని ఆయన నిన్న మొన్న చాలా కొద్ది రోజుల క్రితం ఈ భూమి మీద అవతరించి మనం ఎలా ఉండాలో తెలియచెప్పి తాను ఉండకపోతే కూడా కలియుగాంతం వరకు మానవులు ఎలా బ్రతకాలి అనే సంగతిని చక్కగా సూత్రప్రాయంగా అందంగా పాట రూపంలో అందించినటువంటి వాడు। ఎప్పుడండి కృష్ణుడు పుట్టింది? ఎప్పుడు అంటే 5300 సంవత్సరాలకు ముందు ఇక్కడే పుట్టాడు। దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ మనకున్నాయి, గుర్తులన్నీ ఉన్నాయి। క్రీస్తు శకం ప్రకారం కనుక చూసినట్టయితే జూలై 19, కొంతమంది దాన్ని 18 అని కూడా అంటారు, కొంతమంది 19 అంటారు। ఏదైనా 19 అంటే 12 గంటల తర్వాత 12 గంటల ముందు అనే లెక్కల్లో తేడాలు వస్తాయిగా। మనమేమో తెల్లవారుజాము దాకా ముందు రోజు తేదీ అనుకుంటాం। విదేశాల్లో వాళ్ళు రాత్రి అర్ధరాత్రి 12 అవగానే తారీఖు మారిపోతుంది వాళ్ళకి। అందువల్ల ఆ తేడాలు మనకి శుభలేఖల్లో కనపడుతూ ఉంటాయి। తేదీ వేసి
తెల్లవారితే శుక్రవారం అనగా ఇలాంటివి రాసుకోవాల్సి వస్తున్నాం. అంటే అటు ఆంగ్లమానాన్ని ఇటు మన తెలుగు పద్ధతిని రెండూ పాటించడం కారణంగా ఆ విధంగా మన తిథుల ప్రకారం కనుక అయినట్టయితే శ్రావణ బహుళ అష్టమి. మనం శ్రావణ బహుళ అష్టమి అంటాం. ఉత్తర దేశంలో వారు భాద్రపద బహుళ అష్టమి అంటారు. వాళ్ళకి మనకన్నా ఒక 15 రోజుల ముందు మొదలవుతుంది ఈ నెల. మనకి అమావాస్య తర్వాత నెల ప్రారంభమైతే వాళ్ళకి పౌర్ణమి తర్వాత ప్రారంభమవుతుంది. వాళ్ళు దీన్ని భాద్రపదమే అంటారు, మనం శ్రావణం అంటాం. ఏదైనా పేరు మారిన రోజు మాత్రం ఇదే. ఈయన ఎప్పుడు పుట్టాడు? అర్ధరాత్రి 12 గంటలకు. కరెక్ట్గా 12 గంటలను కూడా చెప్పడానికి లేదు. అర్ధరాత్రి అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి రాత్రి సమయాన్ని 2 పెట్టి విభజిస్తే వచ్చేటటువంటి సమయానికి ఇటు 7 నిమిషాలు అటు 7 నిమిషాలు కలిపి ఆ 14 నిమిషాల సమయాన్ని అర్ధరాత్రిగా మనం పరిగణించడం జరుగుతుంది. శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి జోరున బాన పడుతూ ఉంటే కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడని కటిక చీకటి సమయంలో లోకానికి వెలుగునివ్వడానికి జన్మించాడు. ఇంతకు ముందు అవతారంలో రాముడుగా మట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 12 గంటలకి జన్మించాడు ఆయన. 12 గంటలంటే అది కూడా అంతే. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండే సమయాన్ని 2 పెట్టి విభజిస్తే వచ్చేటటువంటి కాలం మట్ట మధ్యాహ్నం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక కర్ర నేల మీద పాతి అలా చూస్తూ ఉంటే ఆ కర్ర నీడ కర్ర కిందే ఉండాలి, అటు ఇటు పడకుండా ఉండే కాలం మట్ట మధ్యాహ్నం. అటువంటి దానికి కొంచెం అటు కొంచెం ఇటు ఉండే కాలం అభిజిత్ లగ్నం. అప్పుడు జన్మించాడు ఆయన. పట్టపగలు జన్మిస్తే ఈయన నట్ట నడిమి అర్ధరాత్రి జన్మించాడు. ఇలా జన్మించిన కారణంగా అంతా నలుపే. బహుళపక్షం. రాముడు పుట్టింది శుక్లపక్షం, ఈయన పుట్టింది బహుళపక్షం. బహుళపక్షం కటిక చీకటి అర్ధరాత్రి. అటువంటి సమయం. ఆ సమయంలో జన్మించినటువంటి ఈయనని కృష్ణుడు అనే పేరు వారి కుల పురోహితుడైనటువంటి గర్గాచార్యుల వారు పెట్టడం జరిగింది. ప్రతి వాళ్ళకి సంప్రదాయాన్ని అనుసరించి సాక్షాత్తు అవతారమూర్తి అయిన ఒక పురోహితుడు ఉంటాడు, ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే అది సరైనటువంటి సంప్రదాయం, సరైన పద్ధతి. ఈ కృష్ణావతారానికి సంబంధించి అద్భుతంగా మనకి భాగవతంలో దశమస్కంధ ప్రారంభం నుంచి ఉంటుంది. రాజులు దుష్టులై ప్రజలని పీడించుకుని తింటూ ఉంటే భూదేవి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది. భూమి నేను ఈ భారం భరించలేను అన్నందుకు జనులు ఎక్కువైతే కాదు, వస్తువులు ఎక్కువైతే కాదు. ఎప్పుడు భరించలేదు ఆవిడ? అన్యాయం, అక్రమం, అధర్మం జరిగితే అది బరువుగా ఉండి నేను భరించలేను అని చెప్తుంది. అలా వెళ్ళి భూదేవి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మగారు భూదేవిని తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఈ భారం భరించలేకుండా ఉంది అని చెప్పడానికి విష్ణు అభయం ఇచ్చి, ఏమీ తొందర లేదు, నేను యాదవ వంశంలో జన్మించబోతున్నాను, దేవతలందరూ కూడా మీరు మీ మీ అంశాలతో యాదవుల వంశంలో జన్మించండి, నేను దుష్ట సంహారం చేసి రాజులందరినీ, దుష్టులైన రాజులను, మంచివాళ్ళని కాదు, దుష్టులైన రాజులందరినీ అందరూ సంహరించబడేట్టుగా చూసి లోకంలో భూమండలంలో బరువు తగ్గిస్తాను అని అభయం ఇచ్చి పంపించాడు. అలా పంపించిన తర్వాత దేవతలందరూ తమ తమ అంశాలతో భూలోకంలో జన్మించారు. అప్సరసల్ని పిలిచి మీరందరూ కూడా భూలోకంలో జన్మించండి, అవతరించబోయేటటువంటి విష్ణువుకి ఆనందం కలిగించటానికి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత కొద్ది కాలంలో
ఆ సమయానికి ఇక్కడ జరుగుతున్న కథ నడుస్తూ ఉగ్రసేన మహారాజుకి సంతానం కలిగింది. వాడి పేరు కంసుడు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కంసుడికి సూరసేన మహారాజు కుమారుడైనటువంటి వసుదేవుడికి వీరి సోదరిని కంసుడి యొక్క పినతండ్రి కుమార్తె అయినటువంటి దేవకిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. చెల్లెలంటే ప్రేమ. ప్రేమలు ఎంత దాకా ఉంటాయండి? నాకు ఇబ్బంది కలగనంత కాలం ప్రేమ, నాకు కష్టం కలిగితే ప్రేమల్లే వేయంలేవు, అంతే కదా. కన్న కొడుకుల్ని చంపుకున్నాడు కదండి రావణుడు. తన సొంత సుఖం కోసం కన్న కొడుకులు, తమ్ముళ్ళు, ప్రజలు అందరూ చనిపోయారుగా. అయినా నా సొంత సుఖమే, కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, నేను కోరుకున్న సీత నా వశమైతే చాలు, కొడుకులు చచ్చిపోయినా పర్వాలేదు. అది రాక్షసత్వం అంటే. ఇప్పటిదాకా బాగానే ఉంది, కానీ ఏదో చెప్తాడో, ఎంతంత సారెలు ఇచ్చి పంపించాడో అన్ని సారెలు ఇచ్చి పంపిస్తూ ఉండగా ఆ శరీరవాణి పలికింది. ఏమిటో అనుకుంటున్నావు కానీ, అక్కడ చాలా వేదాంతం కూడా చెప్తుంది. ఏదో అనుకుంటున్నావు కానీ ఎంతకాలం ఇదంతా ఈ తాపత్రయం. ఇదిగో నువ్వు ముద్దుగా చూసుకుంటున్న ఈ దేవకి యొక్క 8వ పుత్రుడు నీకు మరణము, అతడి వల్ల నీకు మరణం ప్రాప్తిస్తుంది అంటే వెంటనే కత్తి తీస్తాడు చంపేయడానికి. ఇంత ప్రేమ గంగలో కలిసింది. అప్పుడు నందుడు నెమ్మదిగా ఆలోచించాడు. ఏమో ముందు ముందు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. తనంతట తానే సహజంగా దేవకి మరణం పొందవచ్చు. ఎందుకంటే అప్పటికే వసుదేవుడికి 6 భార్యలు ఉన్నారు. తర్వాత కలిపి మొత్తం 8 మంది భార్యలు వసుదేవుడికి ఉండొచ్చు. లేదా పిల్లలు కలగకపోవచ్చు, కలిగినా వాళ్ళే సహజంగా మరణించవచ్చు. ఇప్పుడు వీడిని చంపుకుంటే ఎట్లా అని ఆలోచన చేసి కంసుడితో చెప్తాడు, బావా చెల్లెలు కదా, నువ్వు చాలా గొప్పవాడివి, పరాక్రమవంతుడివి, స్త్రీ హత్య చేశావన్న చెడ్డ పేరు నీకెందుకు? వద్దు, ఏమవుతుందో చూద్దాం. ఈవిడ చంపదుగా నిన్ను, దేవకి చంపట్లేదుగా, దేవకి కొడుకు కదా చంపేది. కావాలంటే పుట్టిన కొడుకుల్ని పుట్టినట్టు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా, నువ్వు చంపేసుకో, నా భార్యను బతికించు. ఈవిడ కొడుకు కదా చంపేది, వీడు కాదు, ఈవిడ కాదు, కనుక నీకు చెడ్డ పేరు వద్దు అన్నాడు. ఓ మురిసిపోయాడు. నిజమే కదా, చెడ్డ పేరు ఎందుకు? చంపేది దేవకి పుట్టిన కొడుకు, కానీ దేవకి నన్నేం చేయదుగా. ఉన్నంత మాత్రాన నాకు భవిష్యత్తులో స్త్రీ హత్య చేశాడు పిరికివాడుగా అనే చెడ్డ పేరు రాకుండా రక్షించబడుతుంది అని సంతోషించాడు. ఊరుకున్నాడు. నెమ్మదిగా తమ గొల్లపల్లెకి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉండగా సంవత్సరానికి ఒక కుమారుని చొప్పున కన్నది దేవకీదేవి. మొదటి కొడుకుని తెచ్చి ఇచ్చాడు. ఇదిగో కొడుకుల్ని పుట్టగానే తెచ్చిస్తానన్నాను కదా, తీసుకోమని. వీడి వల్ల నాకు చావు లేదు కదా, తీసుకెళ్ళిపో అన్నాడు. 8వ గర్భం కదా చావు. ఇలా 6 అయిపోయారు. 6 అయిపోయిన తర్వాత 7వ గర్భం ధరించినప్పుడు యోగమాయని పిలిచి, ఈ 7వ గర్భంలో ఉన్నటువంటి వీళ్ళు బయటే ఉన్నారు, చెరసాల్లో లేరు, ముందర పెట్టాడు, తర్వాత వదిలేశాడు. ఎప్పుడైతే 7వ గర్భం ధరించిందో ఇక లాభం లేదు, ఈ గర్భాన్ని తీసుకుని వెళ్ళి ఈయన మరొక భార్య ఉంది కదా రోహిణి గర్భంలో పెట్టేయమని చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి గర్భాన్ని తీసి, దేవకిలో ఉన్నటువంటి గర్భాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెట్టారు. అంటే ఇప్పుడు ఏమైంది? 7వ గర్భం అయింది కదా. లోకం అంతా ఏమనుకుంది, పాపం దేవకికి కడుపు పోయిందమ్మా అనుకున్నారు. కానీ వీడికి అనుమానమే, ఏమిటి ఇట్లా జరుగుతోంది, లెక్క తేడా వచ్చిందే. ఇప్పుడు తర్వాత పుట్టేవాడు 8వ వాడవుతాడా 7వ వాడవుతాడా? గర్భం పోయిందంటే పోయిన గర్భాన్ని సంతానంగా లెక్క చేయాలా,
సంతానం కాదని లెక్క వేయాలా? కొంచెం కన్ఫ్యూజనే. అప్పుడప్పుడు దుర్మార్గుల్ని శిక్షించడానికి, సన్మార్గుల్ని రక్షించడానికి ఇట్లాంటి పజిల్స్ ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. సరే, వీడేదో అనుకుంటూ ఉండగా నారదుడు వచ్చి, ఏమిటయ్యా ఇలా ప్రశాంతంగా ఉన్నావు, నువ్వేమనుకుంటున్నావు? దేవకి సంతానాన్ని నువ్వు ఏమీ చేయకుండా ఎందుకున్నావు? వెర్రివాడి కదా నువ్వు. అదేమిటి 8వ సంతతి కదా నన్ను సంహరించేది? 8వ సంతతి అనుకుంటున్నావేమో. నువ్వు కాలనేమి అనే రాక్షసుడివి ఇక్కడ జన్మించావు. నువ్వు నిన్ను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 8వ గర్భంలో జన్మించబోతున్నాడు. కానీ ఆయనకి సహకరించడానికి మీ గొల్లలందరిలోనూ, యాదవుల్లో భోజులు, కుకురులు, అంధకులు, వృష్ణులు, వీళ్ళందరిలోనూ దేవతాంశలు జన్మించున్నాయి. ఏమనుకుంటున్నావు? ఆ అరుగులు సామాన్యులు అనుకుంటున్నావా? వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితే 8వ సంతానం నేను సంహరించేటప్పుడు వీళ్ళందరూ సహకరిస్తారు, జాగ్రత్త అన్నారు. దాంతో వీడికి ఆవేశం వచ్చేసి వెంటనే ఆ 6 పిల్లల్ని కలిపి ఒక్కసారి సంహరించాడు. కంసుడు ఎలా సంహరించేవాడండి పిల్లల్ని? కత్తి ఇలా పట్టేవాడు, పిల్లల్ని పైకేసేవాడు, పైన ఉన్నటువంటి పిల్లవాడు ఇలా కత్తి మీద పడి ముక్కలే చచ్చిపోవడం. ఆ ఆట మన వాళ్ళు బంధువులతో ఆడతారే, అప్పుడప్పుడు నిమ్మకాయ చూడి ఇలా తీసుకుని కొడతానంటారే, అట్లా చేశాడు. కంసుడంటే శిశు హింసకుడు అని అర్థం. పిల్లల్ని అలా హింసించి చంపాడు. 7వ గర్భం పోయిందన్నారు, ఎందుకైనా మంచిదని చెప్పి చెరసాల్లో పెట్టాడు. చెరసాల్లో పెట్టాడంటే ఇంతకుముందు చెరసాల్లో లేరు, కంసుడు అధీనంలో ఉన్నారు. ఇక్కడి నుంచి తప్పించుకెళ్లకుండా బాగానే ఉండనిచ్చాడు. కానీ తన అధీనంలోనే, తన ప్రెమిసిస్లోనే, మన హౌస్ అరెస్ట్ అంటామే అట్లా చేశాడు. ఇప్పుడు పూర్తిగా చెరసాల్లో పెట్టాడు. ఇంకా లాభం లేదు, ఇక్కడ ఏదో గుడ్డుకోవడానికి జరుగుతుందని. అలా ఉన్నటువంటి సందర్భంలో దేవకీదేవికి 8వ గర్భం వచ్చింది. వీడిని ఎట్లయినా చంపాలి, మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాడు. ఇది 8 7 వాడికి ఇంకా కన్ఫ్యూషన్. సరే, ఏదైనా 6 చంపాడు కనుక 7 చంపేద్దాం, 8 చంపేద్దాం అనుకుంటున్నాడు. నిద్రాహారాలు లేవు. అత్త నిరంతరం వసుదేవుడికి పుట్టబోయేటటువంటి కుమారుడు ఎవరా, వాడిని ఎప్పుడు చంపుదామా నిరంతరం ధ్యానం చేస్తున్నాడండి. మనం భక్తితో కూడా అంతగా తలుచుకోము, శత్రుత్వంతో అంతా తలుచుకుంటాం. ఏదైనా సరే ప్రేమగా ఉన్నదాన్ని మర్చిపోవచ్చు, కానీ మన తిట్టిన వాళ్ళని మాత్రం జన్మలో మర్చిపోమండి. మనకి సాయం చేసిన వాళ్ళని మర్చిపోతాం కదా. అలా నిరంతరం నిద్రాహారాలు లేకుండా తలుచుకుంటూనే ఉన్నాడు. ఈ లోపల దేవకీదేవికి 8వ నెల వచ్చింది. ఈ 8వ నెల మన డాక్టర్లు చెప్పేటటువంటి డేట్ల ప్రకారం 8వ నెల కాదు. డేట్ల ప్రకారం అయితే నెలకి 30 రోజులు ఉంటాయి. మన తిథుల ప్రకారం అయితే నెలకి 28 రోజులే ఉంటాయి. అందుకే 10 నెలలు మోసి కన్నాను అంటే ఎక్కడ 9 నెలలే కదా అంటూ ఉంటారు పిల్లలు. 10 నెలలు అన్నది తిథుల ప్రకారం, 9 నెలలు అన్నది తేదీల ప్రకారం. వీళ్ళకి తిథుల ప్రకారమే 8వ నెల వచ్చింది. ఇంకా ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుని దేవతలందరూ చెరసాల దగ్గరికి వచ్చేసారు, చెరసాల లోపలికి వచ్చేసారు. వాళ్ళకి ఈ గోడలు అవి అడ్డమేం కాదు కదా. వాళ్ళందరూ వచ్చి దేవకీదేవిని, కృష్ణుణ్ణి, వసుదేవుణ్ణి కీర్తించారు. అమ్మా, నువ్వు అదితివి, ఈయనేమో ఇంతకుముందు కశ్యపుడు, అంతకన్నా ముందు సుతపుడు కృష్ణి, ఇది 3వ జన్మ మీకు భగవంతుడు సాక్షాత్తు కుమారుడుగా జన్మించటానికి అని వాళ్ళ గురించి కీర్తించారు. ఈ లోపల వాళ్ళ కీర్తనలు విని త్వరగా నువ్వు ఆవిర్భవించవయ్యా అని ఋషులు దేవతలు కీర్తిస్తూ ఉంటే, దేవకీదేవి గర్భంలో నుండి చక్కగా ఆజాను చతుర్బాహుం, బాగా పొడవుగా ఉన్నటువంటి 4 భుజాలు కలిగిన వాడు, కిరీటములు, అంగదములు మొదలైనటువంటి ఆభరణాలు కలిగిన వాడు, 4 చేతుల్లో ఆయుధాలు కలిగిన వాడు. అంటే ఖడ్గము, నందకం అనే ఖడ్గం, కౌమోదకి అనేటటువంటి గద, శారంగము అనబడేటటువంటి బిల్లు, బాణాలు, గన్ని కలిగినటువంటి వాడై చక్కగా
దేవకీదేవి గర్భంలో నుండి ఆవిర్భవించాడు. దేవతలందరూ కీర్తించారు, ఋషులందరూ కీర్తించారు, వసుదేవుడు కూడా పొగిడాడు, దేవకీదేవి కూడా నమస్కారం చేశాడు. అందరిలాగా పుట్టలేదండి కృష్ణుడు పుట్టినప్పుడు మాత్రం 4 చేతులతోనూ కిరీటంతోనూ అన్ని రకాల మకర కుండల కేయూరాది ఆభరణాలంతటితోనూ జన్మించడం జరిగింది. అందరూ కీర్తించిన తర్వాత మీరేమీ దిగులు పడనక్కర్లేదు, నన్ను వెంటనే తీసుకుని వెళ్ళి యశోద పక్కన ఉన్న యోగమాయ ఆడబిడ్డగా జన్మించి ఉన్న దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి నన్ను అక్కడ పెట్టండి అని చెప్పి దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను, మీకేమీ కంగారు లేదన్నాడు. ఆ రకంగా చెబితే ఇంత అయిన తర్వాత ఈ మాటలన్నీ అన్నాక 4 చేతులు ఆజానుబాహువుగా ఉన్నవాడు పసిపిల్లాడిలాగా అయిపోయాడు. ఆయన పుట్టుకలోనే ఉన్న విచిత్రం మిగిలిన అవతారాల్లాగా కాదు. పాపం దేవకీదేవి అప్పటిదాకా దేవుడు అది ఇది అనుకున్నది కాస్త ఎప్పుడైతే ఈ బిడ్డ ఇలా చిన్నపిల్లవాడుగా అయిపోయాడో, తన నుంచి దూరం అవుతున్నాడో దుఃఖపడింది. కానీ కర్తవ్యం నందుడు తీసుకెళ్ళాడు. ఈ యోగమాయ ప్రభావం వల్ల ఇలా ముట్టుకుంటే కాలికి ఉన్నటువంటి గొలుసులన్నీ విడిపడ్డాయి, సంఖ్యలు తలుపులన్నీ తెరుచుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిద్రపోయారు, కాపలా వాళ్ళు. గబగబా వెళ్ళాడు, యమున దాటటు పక్కన ఉన్నటువంటి గోకులానికి వెళ్ళాలి. పెడదామంటే యమున పొంగిపోతోంది, విపరీతంగా పొంగుతోంది. కంగారు పడిపోయి ఎవరైనా ఈ బిడ్డను తీసుకోండి, కోయిలే అని అరుస్తున్నట్టు ఆయన. అప్పుడు బిడ్డకు అర్థమైంది యమున ఎందుకు పొంగుతోంది, కృష్ణ స్పర్శ కోసం. తన ఎడమ కాలు అలా బుట్టలో నుంచి నందుడి తల, వసుదేవుడి తల మీద ఉన్నటువంటి ఆ తట్టలో నుంచి ఎడమకాలు కింద పెడితే ఆ యమునా నదికి ఆ పాదస్పర్శ సోకి అది చల్లబడి దారి ఇచ్చింది. వెళ్ళేటప్పటికీ యశోద పక్కన ఒక ఆడపిల్ల కనపడింది. ఆ ఆడపిల్లని తీసుకుని ఈ బిడ్డను అక్కడ పెట్టి మళ్ళీ వచ్చేసి తన సంకెళ్ళు ఇలా కాలి దగ్గర పెట్టుకోగానే సంకెళ్ళు దిగుస్తున్నాయి. అందరూ లేచారు. బిడ్డకి ఇవ్వమనగానే అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళందరూ కంగారు పడిపోయారు. కంసుడికి చెప్పారు. కంసుడు వచ్చాడు కత్తి చేత్తో పట్టుకుని. పాపం దేవకీదేవి ఏడుస్తుంది. అన్నా, మేనల్లుడు ఇది కోడలు, మేనల్లుడు కాదయ్యా కోడలు. నీకు ఆడపిల్ల చంపుతుందా ఎక్కడన్నా? మగపిల్లాడు కదా చంపుతాడన్నాడు. నా అష్టమ గర్భంలో పుట్టే కొడుకు చంపుతాడన్నాడు, కానీ ఇది ఆడపిల్ల పుట్టిందే, ఇది చంపదు కదా, వదిలిపెట్టమంటుంది. పాపం అంటే తన బిడ్డ కాదని తెలుసు దేవకికి, అయినా ఏ బిడ్డ అయినా చంపడం అన్నది ఆవిడ భరించలేదు. పైగా వచ్చింది యోగమాయని కూడా తెలుసు, అయినా సరే ఆవిడికి బాధే. అంటే ఎవరన్నా అట్లా వెళుతూ ఉంటే ఓ చిన్నపిల్లని ఎవరైనా ఏదన్నా చేస్తే మనం తట్టుకోగలమా అండి? మన పిల్లలు అయినా కాకపోయినా చూడలేం కదా. ఆ విధంగా అంటూ ఉంటే వాడు యథాప్రకారంగా కత్తి కడబట్టి పైకి వేశాడు. కింద పడాలిగా, కత్తి మీద పడాలిగా బిడ్డ. కత్తి మీద పడకుండా 8 చేతులతో ఆవిడ్ని అష్టభుజాదేవి అంటారు. 8 చేతులతో ఆవిడ అక్కడే ఉండిపోయి, ఓరి మూర్ఖుడా, నన్ను చంపుదామని ప్రయత్నం చేస్తున్నావు, నీ చావు ఖాయం, నువ్వు నన్ను చంపలేవు, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడులే అని చెప్పింది. మాయమైంది. ఆవిడనంతకుముందే యోగమాయని నువ్వు దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి గర్భాన్ని రోహిణి గర్భంలో పెట్టమని చెప్పి నువ్వు యశోద గర్భాన జన్మించు, ఈ పని చేసినందుకు నిన్ను భద్ర, కాళి, నందిని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. అమ్మవారి పేర్లన్నీ కాత్యాయని, బృందావనంలో నువ్వు దేవతగా విలిసి ఉంటావు అని. అందుకే గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారు తరువాతి కాలంలో. ఆవిడ అలా వెళ్ళిపోవడం జరిగింది. వీడికి కంగారు వచ్చింది. మర్నాడు మంత్రులందరినీ పిలిచి ఇంకా వీళ్ళు ఇక్కడ ఉండి లాభం లేదు, మంత్రులందరినీ పిలిచి ఇలా జరిగింది, ఎక్కడో పెరుగుతున్నాడన్నారు, ఏమి సంగతి అంటే, వీళ్ళకి యాదవులతో చుట్టరికం ఉంది గనక గొల్లపల్లెల్లో ఎక్కడా కూడా ఒక్క పిల్లవాడు లేకుండా చంపేద్దామన్నారు. కృష్ణ అష్టమి నుండి లెక్క పెట్టుకుని ఈరోజు ఎన్నో రోజో అన్ని రోజుల వయసు గల పిల్లల్ని చంపడం లెక్క.
17వ రోజు కల్లా కృష్ణుని చంపడానికి పోతనని పంపించాడు. 17వ రోజు అంతే. వీళ్ళు చూసుకున్నట్ట యశోదకు మెడకు వచ్చింది దయ్యాక. అదేంటి ఇంత మత్తొచ్చి పడుకున్నాను నేను, ఇందాక చూస్తే ఆడపిల్ల ఇప్పుడేమో నా మగపిల్లలాగా ఉన్నాడు అనుకోలేదు. ఆ కాపలా ఉన్న దాదులు వాళ్ళు వీళ్ళు కూడా అందరూ అనుకున్నట్ట మన యశోదమ్మ నల్లని మగవానికనే చుచివత్తము రారి సుతతులారా అని చూస్తారు. మన యశోద ఓ నల్లని మగపిల్లాడిని కందమ్మా, వీళ్ళు చూసి వద్దాం పిల్లాడిని అనుకున్నారు. వెళ్ళారు, చూశారు, అక్కడ జాతర అవన్నీ చేసుకున్నారు, బాగానే ఉంది. నందుడు కూడా ప్రత్యక్షంగా లక్షల గోవుల్ని దానం చేశాడు. వసుదేవుడు చెరసాల్లో ఉన్నాడు, కనీసం స్నానం చేసే అవకాశం లేదు కనుక మానసికంగానే వేలాది గోవుల్ని దానం చేస్తానని సంకల్పం చేసుకున్నాడు. బయటకు వచ్చాక చేస్తానని చెప్పి. అంటే పుత్ర సంతానం కలగంగానే ముందు చేయాల్సిన పని అది, పుత్రికైనా అంతే. అయింది. అక్కడి నుంచి 17వ రోజు నుంచి మళ్ళీ 3 నెలలకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి శకటాసురుడు, అఘాసురుడు, ఇలా రాక్షసులు కోకొల్లలుగా వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ గొల్లపల్లి అంతా నానా హంగామా అవుతోంది. దానితో అక్కడి నుంచి బయలుదేరి వాడు బృందావనం వెళ్ళిపోయారు. మొత్తం అంతా వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళిపోయారు. ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలు కాదు వీళ్ళందరికీ గొల్లపల్లెలో. అంటే ఆవుల్ని కాచుకుంటూ వాటికి కావాల్సినట్టుగా చిన్నగా తాత్కాలికంగా ఉండేటటువంటి భవనాలు కాదు, తాత్కాలికంగా ఉండి నిర్మించుకుని ఉంటారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అలా వెళ్ళి బృందావనం వెళ్ళిన తర్వాత అయినా తప్పలేదు వీళ్ళకి తిప్పాలి. బాగా నమ్మకం కుదిరిపోయింది. ఎక్కడికి వెళితే తాను పంపించిన శక్తులన్నీ నశిస్తున్నాయో అవన్నీ అర్థమైపోయింది కంసుడికి. ఎవరి వల్ల జరుగుతోందో కూడా అర్థమైంది. ఎవరు చంపుతున్నారు శక్తులన్నిటినీ? నందుడి ఇంట పెరుగుతున్నటువంటి పిల్లవాడు ఉన్నాడే మహానందాంగనాడింభకుడు, వాడు చంపుతున్నాడని అర్థమయ్యి వాళ్ళని ధనుర్యాగం పేరిట మధురా నగరానికి పిలిచి చంపాలి అని ప్రణాళిక వేశాడు. ఎన్నిసార్లు నందుడికి వార్త పంపించాడు. ఎందుకంటే నందుడు వీళ్ళ కింద ఉన్న సామంతుడు. ఇన్ని వార్తలు పంపించినా నందుడు ఎప్పుడు పిల్లల్ని పంపల. ఏదో ఒక వంక చెప్పి మానాడు. వచ్చినప్పుడల్లా కప్పం కట్టడానికి వెళ్ళినప్పుడల్లా వసుదేవుని చెరసాల్లో కలుసుకున్నాడు. ఓ వీళ్ళకి ఏదో ఉంది, వసుదేవుడు కొడుకు అక్కడ పెరుగుతున్నాడని అర్థం చేసుకున్నాడు. కబురు చేస్తే రాకపోతే యాదవుల యొక్క ప్రతినిధి అక్రూరుడు రాజ్యసభలో ఉన్నాడు. ఆ రోజుల్లో కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించిన ప్రతినిధులు రాజ్యసభలో ఉండేవారండి. అక్రూరుని పిలిచి, నీ కాన్స్టిట్యుయెన్సీ కదయ్యా బృందావనం, పిల్లల్ని తీసుకురా అన్నాడు. అక్రూరుడు బయలుదేరాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా రాజుగారు చెప్పారు. వెళ్ళాడు. ఊళ్ళో వాళ్ళందరూ, గొల్లపల్లిలో వాళ్ళందరూ అక్రూరుని చూసి వీడు క్రూరుడు అన్నారు. కానీ తప్పలేదు, బయలుదేరి పిల్లల్ని తీసుకెళ్తున్నాడు. ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలండి, ఈనాటి వాళ్ళం కృష్ణుడి ప్రవర్తన ఈనాడు మనకి ఎలా ఆదర్శప్రాయంగా ఉంటుంది అన్నది ఇక్కడి నుంచి ఒక అక్షరం మిస్ కాకుండా వినాలి మన ప్రవర్తనకు అనుగుణంగా. రథం ఎవరి కోసం పంపించాడు కంసుడు? బలరామకృష్ణుడిని తీసుకురమ్మని. బలరాముడు కృష్ణుడు రథం ఎక్కారు, బయలుదేరారు. పిల్లలకి ఏమన్నా అయిపోతుందేమో అని కంగారు నందుడికి స్నేహితులకి. ఈ నందుడి స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళండి, మామూలు వాడు కాదు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎక్కితే చిటికెన వేలి మీద వీళ్ళు కూడా వీళ్ళ వేడిని ఇట్లా పెట్టారట. ఎందుకంటే కృష్ణుడికి సహాయం. వీళ్ళ వేళ్ల మీద నిలుస్తుందా గోవర్ధన పర్వతం, కానీ వాళ్ళు ఎత్తారు. అంటే ప్రేమ, భగవంతుడు సంతోషించే దానికే. మనం ఎంత చేశామని కాదు, చేద్దామని మన ఊహ ఎంత ఉంది అన్న దానికి సంతోషిస్తాడు. వీళ్ళందరూ కృష్ణుడికి వెనకాల వెళ్ళాలి, కానీ కృష్ణుడితో వెళ్ళలేదండి. ఊరి వెనకాల, ఊరి బయట అక్కడ ఉన్నటువంటి తోటల్లో సొంత బళ్ళ మీద వెళ్ళి అక్కడ ఉన్నారు. నాకు అదే ముచ్చటేస్తుంది మీరు బండి చూస్తే. కృష్ణుడిని ఊరేగించడానికి పుట్టినప్పుడు బండే చాలా ప్రధానం, ఎడ్ల బండి. దానికి ఉన్న ఆనందం మరొకట్లేదు. ఈ ఎడ్ల బళ్ళకే కదా అప్పుడు ఆయన వాటిని పందాలు కట్టి వీటికి వెయ్యండి, గోవర్ధన పర్వతానికి ఎందుకు పూజ చేస్తారని చెప్పాడు. అక్కడ కూడా చాలా విశేషం. గోవర్ధన ఉద్ధరణ చేశాడు అంటే అర్థం ఏమిటి? ఆవులని పెంపొందించండి అని చెప్పాడండి. బలరాముడేమో
భుజాన నాగలి వేసుకు తిరుగుతాడు. నాగలి కదా ఆయన ఆయుధం, వ్యవసాయం చేయండి అని చెప్పాడు. కృష్ణుడేమో ఆవుల్ని తోలాడు, పాడి జాగ్రత్త అన్నాడు. ఒక ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒక ఆయన డైరీ డిపార్ట్మెంట్. పౌల్ట్రీ లేదు, అర్థమైందా? అక్కడ పౌల్ట్రీ లేదు, ఉన్నదల్లా అగ్రికల్చర్, డైరీ. ఈయనేమో మీరు ఆవుల్ని పెంచండి, గో అంటే ఆవులు, వర్ధన పెంపొందించటం, ఉద్ధరణం ఆ ఉద్యమాన్ని ఉద్ధరించండి, ఆవుల్ని పెంచే ఉద్యమాన్ని ఉద్ధరించండి అని కృష్ణుడు చెప్పాడు గోవర్ధన ఉద్ధరణంలో. బలరాముడేమో భుజాన నాగలేసుకుని మీరు వ్యవసాయం చెయ్యండి, భూమిని కలుషితం చెయ్యకండి, ఆ చెరువులు వేసి దాంట్లో రసాయనాలు వేసి ఆ రసాయనాల ద్వారా పక్కనున్న వరి పొలాల్లో కూడా రసాయనాలు వెళ్ళి ఆ బియ్యం తిన్న వాళ్ళందరూ రోగాలు తెచ్చుకునేటటువంటి పనులు చేయకండి. అది కదా ఆయన చెప్పింది. కాళీయమర్దనం చేసి చెప్పింది అదే. నీళ్లు కలుషితం చెయ్యకండి, నీళ్లు కలుషితం చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో పండుతున్న పంటలన్నీ కూడా విషప్రాయం అవుతాయి. ఇక్కడ అనేక వ్యాధులు రావడానికి ఈ ప్రాంతంలో కొత్తగా ఇంతకు ముందు లేనివి ఈ మధ్యలో రావడానికి కారణం నేను చెప్పిన దాన్ని పేరెత్తలేదు కానీ మీకు అర్థమయ్యి ఉండాలి. మనమంతా కాళీయమర్దనం చేయలేం కానీ మరొక పని చేయొచ్చు. ఎక్కడెక్కడైతే అట్లాంటి రసాయనాలు వేసి పెంచేటటువంటి చెరువులు ఉన్నాయో వాటి ఒడ్డున మారేడు చెట్టు నాటండి. మారేడు చెట్టు భూమిలో ఉన్నటువంటి రసాయన కాలుష్యాలన్నింటినీ పీల్చేస్తుంది. 6 నెలల తర్వాత చూడండి, చెట్టు పెద్దదైన 6 నెలల తర్వాత భూమిలో రసాయన కాలుష్యాలు ఉండవు. మనం చేయగలిగిన కాళీయమర్దనం అదే. కాళీయమర్దనం అంటే నీళ్లల్లో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టాడు కదా, విషాన్ని పోగొట్టడం. ఈ కలుషితమైన విషాన్ని పోగొట్టే పద్ధతి అదండి. గోవర్ధనోద్ధరణం అంటే ఆవుల్ని పెంచటం, బలరాముడిని ఆరాధించటం అంటే వ్యవసాయం చేయడం, చెరువుల్లో పెంచటం కాదు, భూమి దున్ని వ్యవసాయం చేయడం. ఇది వాడు చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మనం ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. రథం ఎవరి కోసం పంపించాడు కంసుడు? బలరాముడు, కృష్ణుడు. రాజుగారు పంపించిన రథంలో వాళ్ళిద్దరే వెళ్ళారు. మా అమ్మ కూడా వస్తుందండి, మా నాన్న కూడా వస్తాడండి అని ప్రభుత్వం పంపించిన వాహనాలు వాడుకోకూడదు. ప్రభుత్వ వాహనాలు ఎవరికి పంపారో వాళ్లే వాడాలి. కానీ మన ప్రభుత్వ వాహనాలు ఎక్కడ ఉంటున్నాయి మనకి తెలుసు. పిల్లల్ని స్కూళ్ళల్లో దింపడానికి, షాపింగ్లకి, యాత్రలకి, కొండొకచో తిరుమలలో అయితే చర్చికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ వాహనాలు వాడుతున్నాం కాదా అండి? కృష్ణుడు ఏం చెప్పాడు? ప్రభుత్వం మనకి వాహనం ఇస్తే ఏ పని చేయడం కోసం వాహనం ఇచ్చిందో ఆ పనికి వాడాలి తప్ప సొంత పనికి వాడకూడదు. స్నేహితులైనా, అమ్మా నాన్నలైనా, మరెవరైనా, సొంత పిల్లలైనా. కృష్ణుడు మనకు ఆదర్శం అంటే వాటి నుంచి మనం చేయాల్సింది ఏంటి? వాతావరణ కాలుష్యం చేయకూడదు, జల కాలుష్యం చేయకూడదు. చెట్ల గురించి కూడా చెప్పాడు. అపకారం ఒరిసేయబరికి అంటూ చెప్తారు. ఒక్కటి ఎవరికి అపకారం చెయ్యం, వాటికి ఉన్నటువంటి చిగుళ్ళు, ఆకులు, మొగ్గలు, పూలు, పండు, గింజ, చెట్టుకున్న బెరడు, వేళ్ళు అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అన్నీ అయిపోయిన తర్వాత కట్టెగా ఉపయోగపడుతుంది, బూడిద కూడా ఉపయోగపడుతుంది, జిగురు కూడా ఉపయోగపడుతుంది. మనం వాడుకునే ఇంగువ అవన్నీ చెట్టు జిగురే, కర్పూరం అదే కదా మంచిదైతే. చెట్టు నుంచి వచ్చే సమస్తం ప్రతిదీ ఉపయోగపడుతుంది కనుక వీటిని గౌరవించండి అని చెప్తాడు కృష్ణుడు. కనుక చెట్లని గౌరవించాలి, నీళ్ళని కలుషితం చేయకూడదు. కృష్ణుడు చెప్పి మాట వినాలంటే నీళ్లలో ఉన్న కాలుష్యాన్ని పోగొట్టాలి. మీరందరూ కాళీయమర్దనం చేస్తామని ఒక నిర్ణయం చేసుకోండి. ఎక్కడెక్కడ రసాయనాలు వేసే చెరువులు ఉన్నాయో చెరువుల దగ్గర మారేడు మొక్కలు నాటేయండి. మీరంతా కాళీయమర్దనం చేసినట్టు. మీ రామసేతు కానీ, గరుడవేగ కానీ ఈ యువకులంతా చేయవలసిన పనులు అవి.
ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని సొంతానికి వాడుకోకూడదు, ప్రభుత్వ కార్యాలయానికి మాత్రమే వాడాలి. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అయిన తర్వాత నందుడు వాళ్ళందరూ వచ్చి ఊరి బయట పొలాల్లో ఉన్నారు, తోటల్లో ఉన్నారు. నగరంలోకి పిలవలేదుగా. పిలవని చోటకి వెళ్ళడానికి ఎంత సిగ్గుండాలండి మనకి. అయ్యప్ప గుడిలో మీరు రావద్దు అంటే వెడతామంటారు. ఎంత సిగ్గులేని వాళ్ళు. నువ్వు రావద్దన్న చోటుకి వెళ్ళాలా? రమ్మని రాముడు పిలిస్తే రారు, కానీ రావద్దన్న చోటుకి పరిగెత్తుకెళ్తారు. ఎంత సిగ్గు లేదా, అభిమానం లేదా అని అడిగాను నేను. అది సో షేమ్లెస్. వద్దన్న చోటుకి వెళ్ళడానికి నందుడు వాడు లోపలికి వెళ్ళలేదే మధురానగరంలోకి, తన్ని పిలవలేదు కదా. ఎంత అభిమానవంతులు వాళ్ళు. బయటే ఉన్నారు. అక్రూరుడు అంటాడు, తీసుకెళ్ళాడుగా, మా ఇంటికి రా అంటాడు. రాను. ఎడుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసు మదమడచి వత్తు అన్నాడు. నేను వచ్చిన పని ఏమిటి? ఎదుకుల మీద ద్వేషం కలిగి బాధ పెడుతూ పొగరెక్కి ప్రవర్తిస్తున్నటువంటి కంసుడి యొక్క మదం పోగొట్టొస్తా కానీ ముందు రానన్నాడు. అంతే. మనం ఒక చోటకు ఒక పని మీద కనుక వెళ్ళినట్టయితే పని పూర్తవ్వాలి, తర్వాతనే మన విందులు, వినోదాలు, విలాసాలు, షాపింగ్లు. మన దేశం నుంచి ఆటలకు కానీ పాటలకు కానీ మరి దేనికి కానీ విదేశాలకు వెళ్ళే మన వాళ్ళు ఏం చేస్తారు? బృందాలు ముందు షాపింగ్ చేస్తారు, పార్టీలకు అటెండ్ అవుతారు, తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటాయో మనం చూస్తున్నాం. అలాగే పొరుగురికి వెళ్ళి పరీక్ష రాయడానికి వెళ్ళినటువంటి పిల్లలు ఉంటారు. పరీక్ష అయ్యాక సైట్ సీయింగ్ వెళ్ళొచ్చు. వీళ్ళు ముందు రోజే సైట్ సీయింగ్కి వెళ్ళి అలిసిపోయి పరీక్ష జరిగారు. ముందేం చేయాలి? ఏ పని మీద వెళ్ళామో ఆ పని చేయాలి, తర్వాతే మిగిలినవి. కృష్ణుడు ఎంత బాగా చెప్పాడండి మనకి. కృష్ణుడి నుంచి ఎన్ని నేర్చుకోవాలి మనం. కృష్ణుడు చెప్పినట్టు చేయండి, చేసినట్టు చేయొద్దన్నారు. కృష్ణుడు చేసినవే చూసి నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయి. ఇది అయ్యాక అలా వెడుతూ ఉంటే ఓ రజకుడు కనపడ్డాడు. మంచి ఉతికిన బట్టలు బట్టి కట్టుకున్నాడు, మూట. అయ్యా, మేము రాజుగారు పిలిస్తే వచ్చాం, రాజసభల్లోకి వెళ్ళేట్టుగా లేవనుకుంటా, మా బట్టలు కొంచెం మోటగా ఉన్నాయి, నీ మూటలో ఉతికిన బట్టలు ఏమన్నా ఉంటే ఇవ్వమని అడిగారు. ఉతికినవి ఏమన్నారండి? ఇవి రాజుగారివి, ఇవ్వకూడదు అంటే సరిపోయేది కదా. ఎట్టెట్రా, ఏమిట్రా మీరు మాట్లాడుతున్నారు? బాగా కొవ్వెక్కింది మీకు, బాగా మీ మందలో అంటే గొల్లపల్లెలో పెరుగులు నెయ్యి తాగి కొవ్వెక్కి మాట్లాడుతున్నారా అన్న. ఎవరి మీద నా కోపం వస్తే వాళ్ళని తిట్టాలి కానీ వాళ్ళ వంశాన్ని తిడతారండి. మన ఇళ్లలో అలవాటు. పిల్లాడికి కనుక మార్కులు రాకపోతే ఇదిగో నీ కొడుకు అంటారు. మార్కులు వచ్చాయనుకోండి, నా కొడుకు చూసావా ఫస్ట్ వచ్చాడు అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మేనత్త పోలిక, మేనమామ పోలిక అని వాళ్ళవి చెప్తారు, కానీ మన పెంపకంలో దోషమని అనం. ఇదో దౌర్భాగ్యం. అది వాడు చేసిన తప్పు. ఎందుకురా మీరు ఇట్లా అడుగుతారు? రాజుగారివి ఇవ్వను అనాలి, అంతే కదా. అట్లా అనకుండా ఏమంటాడు? ఏంటి మీ గొల్లరికి కొవ్వు ఎక్కువైంది, బాగా తాగారు, పాలు నెయ్యి తాగారు అన్నారు. మరి తన వంశాన్ని తిడితే ఎవరికైనా కోపం రాదండి? నన్ను తిడితే నాకేం పర్వాలేదు, నా రాముడిని తిడితే మాత్రం నేను మహాకాళిని అయిపోతా, నా ధర్మాన్ని తిడితే చెండినైపోతా, నన్ను తిడితే పోనీలే అని వదిలేస్తా. ఇది మన పద్ధతి కదా. మరి తన వంశాన్ని తిడితే ఊరుకుంటాడా? తన కులాన్ని రాముడు కృష్ణుడు అరచేత్తో ఇట్లా అన్నాడు, పైగా ఎడంచేత్తో ఇట్లా అన్నాడు. ఈయన బలమంతో తెలియదు కానీ వాడు కెవ్వన కేకపెట్టి చచ్చి ఊరుకున్నాడు. బట్టలు ఇవ్వాలా? వాడి దగ్గర బట్టలు తీసుకోవాలా? ఇబ్బంది తీసుకోడుగా అడిగాడు. కానీ ఇదేమన్నా గొల్లపల్లె దెన్న గోపికలంతా మీరు తీసుకో, కృష్ణుడు వచ్చి తింటే బాగుండు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ మా ఇంటికి రావద్దు అనుకున్న మనసులో ఎవరనుకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి కృష్ణుడు. మా ఇంట్లో తీసుకెళ్తే బాగుండు అనుకుని, అత్తగారు ఏమన్నా అనుకుంటుందేమో నేను పిలిస్తే అని కోడలు ఏమన్నా తప్పుపడుతుందేమో, తన కొడుకుని కాకుండా పరాయి బిడ్డని ముద్దు చేస్తుంటే నీ మనవాడి కన్నా వాడు ఎక్కువ అయ్యాడని కోడలు అంటుందేమో అని అత్తగారు మనసులో అనుకుంటూ ఉంటే వాడిని ఇళ్ళకెళ్ళి తెచ్చుకున్నాడు ఆయన. అంతే తప్ప ఆయనకేమీ లేక కాదు, దొంగతనం చేయాలని కాదు, వాళ్ళ మనస్సులను బట్టి వెళ్ళి తెచ్చుకున్నాడు. చూసేవాళ్ళకు దొంగతనంగా కనపడింది, అంతే. ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటాడు? అలా వెడుతూ ఉంటే ఒకసారి వాడు కనపడ్డాడు.
అమ్మ ఈ పదాలు కులానికి సంబంధించినవి కాదు, వృత్తులకు సంబంధించినవి అర్థం చేసుకోండి. ఏ కులాన్ని తక్కువ చేయడం కాదు, అదో ప్రాబ్లం అయిపోయింది. ప్రాచీన గ్రంథాలు చెప్పాలంటే కులాల పేర్లు ఎత్తారని. తంతువాయకుడు అని వాడాడు భాగవతంలో, అంటే బట్టలు నేసేవాడు అంతే. ఆయనకి మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ అని పేరు పెట్టుకోండి. వాళ్ళవన్నీ రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నాయి కదా, రిలయన్స్ అంబానీ అనుకోండి, మరొకటి అనుకోండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. కులం మాత్రం కాదది, వాళ్ళ యొక్క వృత్తి. అతడేం చేశాట, చూడంగానే కొత్త బట్టలు ఇచ్చాట. ఈయనేమో పాత బట్టలు అడిగాడు ఉతికినవి, అతను కొత్త బట్టలు ఇచ్చాడు. ఇస్తే అతనికి ఆయువు, యశస్సు, కీర్తి ఇట్లాంటివి ఇచ్చి ముందుకు సాగాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి దారిలో లేదు, వెతుక్కుంటూ వెళ్ళాడు. సుధాముడు అనే మాలాకారుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, ఆ మాలాకారుడు రాగానే నా జన్మ ధన్యమైంది, మా పూర్వీకుల జన్మలు ధన్యమయ్యాయి, మా ముందు తరాలు కూడా జన్మలు ధన్యమయ్యాయి, నువ్వు మా ఇంటికి వచ్చావు, తీసుకోమని గంధము పూలు ఇచ్చి బంట పనులయ్యేవి చెప్పరే అని అడిగాడు. నేను మీకు సేవకుణ్ణి, నీకేం చెయ్యాలి అని అడిగాడు. మన ఇంటికి మనకి దేవుడు ప్రత్యక్షం అయితే మనం ఏమంటామంటే అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం, కానీ నీకు నేనేం చేయాలని కోరుకుంటామా? ఈయనేమన్నాడు, నేను నీ సేవకుణ్ణి, నీకేం కావాలో కోరుకో, నీకేం చెయ్యాలో చెప్పు చేస్తాను, నీ సేవకుణ్ణి అన్నాడు. అంటే ఈయన గంధం ఇచ్చాడుగా, సంతోషించి ఏదైనా వరం కోరుకోవాలన్నాడు. ఏం కావాలంటే వరం కోరుకోమన్నాడు. ఈయనకేమో వరం కోరుకోవడానికి ఏమీ లేదు. సాక్షాత్తు భగవంతుడు మన ఇంటికి నడిచి వస్తే కోరికలు మిగులుతాయా? అప్పుడు కోరిక దేవుడి కన్నా ఎక్కువ అవుతుంది. అందువల్ల వరం కోరుకోలేదు, కానీ ఆయన కోరుకోమన్నాడు కదా, ఆజ్ఞాపించాడుగా, ఏదన్నా చెయ్యాలిగా, అందుకని ఒక కోరిక కోరాడు. ఆయన ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరాడో చూడండి. నీ పాద కమల సేవయు, మీ అందరికి వచ్చు ఆ పద్యం. నీ పాదాక్షకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగలి అన్నాడు. ఏం కోరాడు? నాకు భవనాలు కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, నాకు మినిస్టర్ పదవి కావాలి అని కోరాడా? నీ పాద పద్మాలకు సేవ చేసే అదృష్టం. అది ఎప్పుడు వస్తుంది? నీ పాద పద్మాలను సేవించే వారితో స్నేహం చేసుకుంటే వస్తుంది. నీ స్నేహితులు ఎట్లా ఉంటే నేను ఎట్లా ఉంటాను కదండి. చెప్తారు కదండి, మ్యాట్ని ఆట ఉంది, బాటనీ క్లాస్ ఉందంటే ఫ్రెండ్స్ మ్యాట్ని అంటే మ్యాట్ని, బాటనీ అంటే బాటనీ, అంతే కదా. అంచేత నాకు బాటనీ క్లాస్కి వెళ్ళే ఫ్రెండ్సే ఇవ్వు నాకు, అప్పుడు నేను మ్యాట్నీకి వెడదాం అనుకున్నా వాడు నన్ను క్లాస్కి తీసుకుపోతారు, నాకు కావాల్సిన మంచి ఫ్రెండ్స్ని. దీన్నే సత్సాంగత్యం అంటాం. మనం తప్పనిసరిగా సత్సాంగత్యం చేస్తూ అప్పుడప్పుడు భజనలు అవి కలిసి చేస్తూ ఉంటాం. అది ఆ తర్వాత అది ఎప్పుడు వస్తుంది అంటే నితాంత అపార భూతదయ, ఎడతగనటువంటి అంతులేనటువంటి సర్వజీవుల పట్ల దయ, ఇది ఉండేట్టు ఇవ్వమని అడిగాడు. ఎవరైనా తాపసమందారా, తపస్సులకి కోరిన కోరికలు తీర్చేటటువంటి వాడా. తపస్సులు ఒక కోరికతో తపస్సు చేస్తే వాళ్ళ కోరిక తీరుస్తాడు. కోరని వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాడు, వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తాడు. నిజంగా మనకి కోరికలు ఏం కోరుకోవాలో తెలుసా అండి? చిన్నపిల్లాడైతే సైకిల్ అడుగుతాడు, కొంచెం అయ్యాక సైకిల్ అడిగాను చిన్నప్పుడు, అప్పుడే స్కూటర్ అడిగితే పోయేది అనుకుంటాడు. స్కూటర్ కూడా అడగరండి మగపిల్లలు, మోటార్ సైకిల్ కావాలి, ఆ మజా వేరు, అంతే కదా. ఆ తర్వాత లాభం లేదు, పిల్లల్ని ఎక్కించుకెళ్ళాలంటే మోటార్ సైకిల్ బాగుండలేదు, కారు. కోరిక అన్నది ఏం కోరుకోవాలో మనకి తెలుసా? ఓ పిల్లాడు అడిగాడు, దేవుడు కనపడి నువ్వు ఒక్క కోరిక కోరుకో, ఒక్కటే ఒక్క కోరిక కోరుకో, ఏం కోరుకుంటావు అంటే ఓ నిమిషం ఆలోచించి నాకు ఎప్పుడేది కావాలంటే అది ఇచ్చేయమన్నాడు. ఒకటే కోరిక, ఎప్పుడేది కావాలో అది ఇచ్చే, నాకు ఇప్పుడు ఏం తెలియట్లేదు కావాలో, ఎప్పుడేది కావాలో అది ఇచ్చే, ఒకటే కోరిక కదా, అన్నీ వచ్చేయండి. అది ఈయన కల్పవృక్షం ఏం చేస్తుంది? కోరిన కోరికలు తీరుస్తుంది. దేవుని కల్పవృక్షంతో పోల్చడం తప్పు. మనం కోరిన కోరికలు తీర్చడు, మనకు కావలసినవేవో తీరుస్తాడు. అడక్కపోతే కావలసినవన్నీ తీరుస్తాడు, మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. ఎప్పుడు అంటే సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండాలి. దయ అంటే పర దుఃఖ అసహిష్ణుత. ఇతరులు ఎవరైనా బాధపడుతూ ఉంటే
చూసి తట్టుకోలేకుండా వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలనే బుద్ధి కలగడం దయ. సర్వజీవుల పట్ల ప్రపంచ కార్మికులంతా ఏకంకండి, కార్మికులు కర్షకులు ఏకంకండి, కార్మికులు ఉపాధ్యాయులు కాదండి. మనకి సర్వ మానవ అన్నది కూడా సంకుచిత భావం. సర్వజీవుల పట్ల మనకి సమాన భావం ఉంది. ఆ బ్రహ్మ పీలికాది పర్యంతం భగవంతుడి యొక్క అనుగ్రహమే, భగవంతుడి యొక్క రూపమే అని అన్నింటి పట్ల సద్బుద్ధి కలిగి ఉండడమే మన సనాతన ధర్మం మనకి నేర్పింది. జంతువులను కూడా మనం విడిగా చూడం, అన్నిటి పట్ల కరుణే ఉంటుంది. అటువంటి బుద్ధి నా దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అలాంటి వాళ్ళతో స్నేహం కలుగుతుంది. వాళ్ళతోనే స్నేహం ఉన్నప్పుడు నీ పాదపద్మాల మీద నాకు నిశ్చయంగా మనసు కలిగి ఉంటుంది. భగవంతుడి పాదం అంటే ఏమిటి? గుళ్ళో ఉన్నటువంటి దేవుడి విగ్రహానికి ఉన్న పాదం కాదండి. పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి సూక్తంలో చెప్తాం. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క 4వ వంతు. 3 వంతులు పైనే ఉంది. పాదం అంటే 4వ వంతు. ఈ కనపడే సృష్టి అంతా విష్ణువు యొక్క 4వ వంతు వ్యక్త రూపము. ఈ మొత్తంలోనూ నే దైవాన్ని చూడాలి. ఇందులో ఏ ఒక్క దాంట్లో నే దైవాన్ని చూడకపోయినా నేను విష్ణు భక్తుడిని కాదు. వైష్ణవము అంటే సమస్తమైన అణువణువున సృష్టిలో అన్నింటిలోనూ విష్ణువుని చూడగలిగితే వైష్ణవుడు, లేకపోతే కాదు. ఇందులో విష్ణువు లేడంటే కాదు, ఇందులో విష్ణువు లేడంటే వాడు వైష్ణవుడు కాదు. ఎందులో విష్ణువుని చూడకపోయినా అన్ని నామాలు అన్ని రూపాలు అణువులో భగవంతుని చూసిన వాడే వైష్ణవుడు. విష్ అనేటటువంటి నామాన్ని ధాతువుకి వ్యాపించుట అని అర్థం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, ఆల్ పర్వేడింగ్. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని లేడు కదా. ప్రహ్లాదుడు అదే చెప్పాడు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అన్నాడు. ఎక్కడ పట్టాలి, ఎక్కడ పడితే ఎక్కడ ఇట్లా పట్టుకుంటే అక్కడ దొరుకుతాడు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? నువ్వు అక్కడ పట్టుకో అక్కడ ఉంటాడు, ఇక్కడ పట్టుకో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ పట్టుకో ఇక్కడ ఉంటాడు. పట్టుకోవడం నీకు రావాలి తప్ప ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన. అది మర్చిపోతున్నాం. నీకు కావాలంటే ఇక్కడ విష్ణు ఉన్నాడా అంటే వెతుకు చూడు, కనపడతాడు. లేదంటే లేడు, ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన ఉన్నాడు, నువ్వు గుర్తించరా. ఇక్కడ వైఫై ఉందా? సెల్ ఫోన్ ఆన్ చేయండి, ఉందో లేదో తెలుస్తుంది. అంతే. భగవంతుడు ఉన్నాడా అంటే సెల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు ఉన్నాడు, వైఫై ఉన్నట్టు. నా బుద్ధని క్లోజ్ చేసుకుంటే లేడు, అంతే తేడా. కనుక సమస్తమునందు చక్కగా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. అటువంటి విష్ణు పదము అంటే, విష్ణువు యొక్క పదం అంటే సమస్తమైన సృష్టి. ఈ సమస్తమైన సృష్టి పట్ల నాకు భక్తి కలిగి ఉండి అన్నింటిలోనూ నిన్ను చూసేటటువంటి నా దృష్టి కలిగించు అని అడిగాడు. అది కలగడానికి ఆ భావన కలిగిన వాళ్ళతో స్నేహం ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళతో స్నేహంతో పాటుగా సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండాలి అని ఒక చిన్న పూల గుత్తి. ఈయన మాలాకారుడు కదా, ఒక్క పువ్వు ఇవ్వమంటే పూల గుత్తినిచ్చాడు. ఒక కోరిక కోరుకోమంటే ఒక కోరికలాగా కనపడే 3 కోరికల్ని కల్పించాడు. సరే, ఆయనకి అన్ని రకాల సౌఖ్యాలు ఇచ్చి వెళ్ళాడు అనుకోండి. తర్వాత ఒక కుబ్జ కనపడింది. ఆ కుబ్జ రకరకాలైన గంధాలు తీసుకెడుతోంది. ఆపి, నువ్వెవటవు? ఈ గంధాలు ఎవరికి తీసుకెడుతున్నావు? నాకు కూడా కొంచెం ఇవ్వవా? ఎంత చక్కని కళ్ళున్నాయే నీకు అన్నాడు. నీరేజ పత్రేక్షణ అంటాడు. కంగారు పడిపోయింది అది. దాని జన్మలో ఎవ్వరూ దాని మొహాన్ని కానీ దాని కళ్ళని కానీ పొగిడిన వాళ్ళు లేరు. ఎంతసేపు నువ్వు 3 వంకర్లు ఉన్నాయి, గూనిదానా వంకరదానా అన్నారు తప్ప మొహం బాగుందని ఎవరు అనలేదు. దాన్ని నిజంగా దాని మొహం అందంగా ఉంది. చంద్రుడు లాంటి ముఖం ఉంది, తామర రేకులు లాంటి కళ్ళు ఉన్నాయి దానికి. కృష్ణుడికి ఏం కనపడిందంటే దాని ముఖంలో ఉన్న అందం కనపడింది తప్ప దాని ఒంట్లో ఉన్న వంకర కనపడలేదు. చక్కనై నీకు బట్టిల్లేదు, మాకు కానీ నువ్వు గంధం ఇస్తే చాలా అందంగా ఉండి ప్రకాశిస్తావే, చక్కగా ఉంటావే అన్నాడు. అంటే అదంటుంది, చక్కని వాడబౌదు సరసంబుల నొంపకు నెల్లవారికి చక్కదనంబులెక్కడివి చాలు శరీరా అంటుంది. నిక్కమునే కంసు దాసిని
వినిర్మల లేపన విద్యదాన నన్ను రాజు మిక్కిలి మెచ్చు విలేపనములు గ్రహించరే అంటే ఇది ఎవరినైనా సరే వాళ్ళల్లో ఉన్న ఒక్క మంచితనాన్ని మనం వీ కెన్ టచ్ ది ఫైనెస్ట్ పార్ట్, వాళ్ళల్లో మంచితనం వస్తుంది. ఎంత అందమైన మొహం ఉందే, కొంచెం చందాన్ని ఇవా అని అడిగేటప్పటికీ తీసుకోండి అంది. అంటూ ఏమంది, నువ్వు చక్కగా ఉన్నావు కానీ అందరికీ చక్కదనాలు ఉంటాయా, ఎందుకు నన్ను వేళాకోవడం చేస్తున్నావు అంది. ఇక్కడ చక్కదనం అంటే అందంతో పాటు స్ట్రెయిట్ అని అర్థం. నువ్వు చక్కగా ఎక్కువ పెట్టిన విల్లులాగా స్ట్రెయిట్గా నిలబడ్డావు, నేనేమో ఇలా వంగిపోయి నిలబడ్డా. అందరూ నీలాగా అలా విల్లంబులాగా నిలబడగలరా ఏమిటి, ఎందుకు నన్ను వేళాకోళం చేస్తున్నావు అంటే కృష్ణుని చూడగానే అందరికీ ఆయన కళ్ళు కనపడతాయి, ఆయన జగన్మోహనమైన నవ్వు కనపడుతుంది. కానీ దీనికి ఏం కనపడింది, ఆయన నిటారుగా నిలబడ్డాడే అది కనపడింది, ఇది నిలబడలేదుగా. అందుకు అయినా ఆ మాట అన్నాడు కనుక చందనం ఇచ్చింది. ఇస్తే దాని రెండు కాళ్ళు పాదాల బొటన వేళ్ల మీద తన 2 కాళ్ళ బొటన వేళ్ళు పెట్టి ఈ గడ్డం కింద చేతి బొటన వేళ్ళు పెట్టి ఇట్లా పైకి లాగాడు. లాగేటప్పటికీ దాని వంకర పోయి మన్మధుడి ఆరో బాణంలాగా అందంగా తయారైంది. ఇక్కడ ఏమిటంటే అర్థం, ఇదే సుదర్శనము అంటారు. దేవుడి దగ్గర సుదర్శనం ఉందంటే ఏమిటి అర్థం, ఏదో చక్రమని కాదు, ఎట్లాంటి వాళ్ళల్లోనూ మంచిని చూడటం. 100 తప్పులున్న వాళ్ళల్లో కూడా ఒక్క మంచి గుణం ఉంటుంది. ఈ 100 తప్పులు పక్కకు పెట్టి ఆ ఒక్క మంచి గుణాన్ని చూసి, ఏమయ్యా నువ్వు అప్పుడెప్పుడో ఒక మనిషికి భలే సాయం చేసావు, నీదెంత మంచి దయాగుణం అంటే ఈ మధ్యలో 100 మందిని చంపినవాడు కూడా ఆ దయాగుణం తనను 10 సార్లు పొగుడుతూ ఉంటే నేను ఇట్లా ఉంటే బాగుండేమో, పొగుడుతారు కదా అని అనిపిస్తుంది. అందుకని ఎప్పుడూ చెడు గుణాలను ఎత్తి చూపించడం కాదు, ఉన్నంతలో మంచి గుణాన్ని ఎత్తి చూపించడం అన్నది చాలా ప్రధానమైన లక్షణం. దాన్నే సుదర్శనము అన్నారు, మంచి దర్శనం. మనమందరం కూడా సుదర్శనం కలిగి ఉండాలి. సుదర్శనం మన దగ్గర ఉంటే దైవం మన హృదయంలో ఉంటాడు. నేను దైవంగా మారాలి అనుకుంటే, ఎవ్వరికైనా సరే నేను దైవంగా మారాలి అనుకుంటే ఎదుటి వాళ్ళల్లో ఉన్న మంచితనాన్ని గుర్తించి మెచ్చుకోండి. తద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు అప్రయత్నంగా తగ్గుతాయి. నువ్వు పనికిరాని వాడివి అని పిల్లల్ని అంటే వాళ్ళు పనికిరాని వాడే అవుతారు. ఓ పిల్లాడు అన్నాడు, నన్ను ఎప్పుడు యూజ్లెస్ ఫెలో అంటారు కానీ ఐఎమ్ ఏ లెస్ యూజ్డ్ ఫెలో అన్నాడు. అంటే నాకున్న టాలెంట్ని మీరు వాడుకోవటం లేదు కానీ నేను పనికిరాని వాడిని అని అనవసరంగా అంటారు. ప్రతి వాళ్ళలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళల్లోనూ ఏదో ఒక అందం, ఒక సౌందర్య రేఖ ఉంటుంది ఎక్కడో అక్కడ. ఆ ఒక్కదాన్ని గుర్తిస్తే మిగిలినటువంటివన్నీ పక్కకు పెడతాయి. ఇది సుదర్శనం. ఎవరి దగ్గర సుదర్శనం ఉంటుందో సుదర్శనాయుధం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. మనందరికీ విష్ణువు యొక్క సుదర్శనాయుధం రక్షణగా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళల్లో ఉన్న మంచిని చూడడం అభ్యాసం చేయాలి. చెడు దానంతటి పక్కకు వెళ్ళిపోతుంది. ఇది కృష్ణుడి వల్ల మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క ఘటన వరకు నేను చెప్పడం జరిగింది. మర్నాడు కంసుని సంహరించటం ఇక్కడొక్కటి ఉంది. మళ్ళీ సంహరించిన తర్వాత తల్లిదండ్రులు చెరసాల నుంచి విడిపించి అంటాడు, నేను పుట్టాక కూడా ఇన్నాళ్ళు మీరు చెరసాల్లో ఉన్నారంటే నేను మంచి కొడుకునా అన్నాడు. అంటే బిడ్డలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల కష్టాలు ఉంటే వాళ్ళు మంచి పిల్లలు కాదు. పుట్టంగానే మంచి పిల్లలు పుట్టారంటే అర్థం ఏమిటి, తల్లిదండ్రుల కష్టాలు తీరాలి. ఇది కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వాటిల్లో కొన్ని, అన్నీ కాదు. నాకు ఇచ్చిన సమయం ఒక 5 నిమిషాలు అధికంగా వాడుకోవడం జరిగింది. దానికి మన్నించమని ప్రార్థిస్తూ, శ్రీకృష్ణాయ దుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాప్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఇది కుంతీదేవి చేసినటువంటి ప్రార్థన. భవలతల్ సంసార బంధాలు తొలగించమని ఆవిడ ప్రార్థించింది. ఈ ఒక్క పద్యంలో మొత్తం కృష్ణ కథంతా క్రమంలో ఉంది.
ఇది చదివితే కృష్ణ కథ అంతా చదివినట్టే కనుక మనకు చాలామందికి వచ్చి ఉండాలి. ఒకప్పుడు అందరూ పడుకోబోయే ముందు పిల్లల చేత ఈ పద్యం చదివించేవారు. ఇప్పటి వరకు రాకపోతే చదవండి, పిల్లలకి చెప్పండి. కృష్ణ కథ రోజు చదివినటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి గన్నవరం గ్రామ ప్రజలకు, గరుడవేగ, రామసేతు సంస్థల వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచెప్తూ స్వస్తి.